దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, పరలోక రాజ్యమును గురించి క్రీస్తు ప్రభుల వారు దరిదాపు 46 ఉపమానాలను ఆయన బోధించాడు. ఆ ఉపమానాలన్నిటినీ ఒక్కొక్కటిగా మనము నేర్చుకుంటున్నాం. మరి ఇంతవరకు 16 ఉపమానాలను గురించి మనము ధ్యానించాం. ఈ దినము మరి యొక్క ఉపమానము 17వ ఉపమానాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనములో, అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ అన్టు ఏ మర్చెంట్ మ్యాన్ seeking goodly pearls, who when he had found one pearl of great price, went and sold all that he had and bought it. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకున్నదంతయు అమ్మి దానిని కొనును. దేవునామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభులవారు పరలోక రాజ్యాన్ని గురించి మరి ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము మరి మంచి ముత్యములను కొనడానికి వెతుకుచున్నటువంటి ఒక ముత్యాల వర్తకుని పోలి ఉన్నదంట. ఆయన ఏం చేస్తున్నాడంటే, మంచి అమూల్యమైన ప్రశస్తమైన ముత్యములను గురించి ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆయన ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొంటూ ఉన్నాడో, ఆయన పోయి తనకున్నదంతా అమ్మి దానిని కొంటూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. మరి ఇక్కడ మనము గమనించినట్లయితే, మరి అమూల్యమైన ముత్యము, మరి ముత్యముల వర్తకుడు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మరి 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది ప్రశస్తము, అమూల్యమైనటువంటి ముత్యము. రెండవది ఆ ముత్యాన్ని కొనడానికి వెతుకుతున్నటువంటి వర్తకుడు. ఎవరు ఆ వర్తకుడు? ఏమిటి ఆ ముత్యము? అయితే గమనించాలి ప్రియులారా, ఇక్కడ ముత్యములను కొనడానికి వెతుకుతున్నటువంటి వర్తకుడు ఎవరు అంటే, మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో మారు మనస్సు కలిగి పరిశుద్ధత పొందుకొని క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి తమ పాపములను శుద్ధీకరించుకొని, తమ హృదయములను శుద్ధీకరించుకొని ఆయన నామమందు విశ్వాసముంచి ఆయన సంఘముగా, ఆయన ప్రజగా, ఆయన బిడలుగా చేయబడినటువంటి వారి గురించి ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరి మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, అక్కడ మరి జక్కయ్య యొద్దకు క్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన పలికినటువంటి మాట మనందరికీ తెలుసు. మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. మరి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు వెతుకుతున్నటువంటి ముత్యములు ఏమిటి అంటే, ప్రియులారా, నశించిపోతున్నటువంటి ఆత్మలు, క్రీస్తు వైపునకు మరి ఆశతో తిరిగినటువంటి ఆత్మలు, రక్షణ కొరకు మరి ఎదురు చూస్తూ క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి ఆ ఆత్మ, ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన ఈ లోకములో ఉండెను,
లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన వెతుక్కుంటూ తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, మన యొద్దకు వచ్చాడు. కానీ ఈరోజు మరి ఆయనను అంగీకరించిన వారికి మాత్రమే ఆ రక్షణ. ఆయనను అంగీకరించి తమ హృదయములను శుద్ధీకరించుకొని ఆయన మాటలకు విధేయత చూపగలిగినటువంటి వారే మరి ఆయన పరిశుద్ధ రక్తము చేత మరి శుద్ధీకరించబడి ముత్యము వలె కడగబడి మార్చబడుతున్నటువంటి వారు. వారి కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. మరి ఆయన చెల్లించినటువంటి ఆ యొక్క విలువ ఏమిటో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆయన కలువరి సిలువలో తన సమస్తాన్ని దారపోశాడు, తన ప్రాణం అర్పించాడు. ఆయన తన పరలోక మహిమను విడిచి నిన్ను నన్ను వెతకటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన మహిమను వదులుకున్నాడు నిన్ను నన్ను వెతకటానికి. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి అనిత్యత్వాన్ని వదులుకొని నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను వెతకటానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, మరణము నొందునంతగా, సిలువ మరణము నొందునంతగా దేవునికి విధేయత చూపాడు. ఆయన తన రక్తాన్ని దారపోశాడు, తన మహిమను వదిలిపెట్టాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అది ఆయన నీ కొరకు, నా కొరకు చెల్లించినటువంటి మూల్యము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చటానికి ఆయన వచ్చాడు. తన ప్రాణాన్ని అర్పించాడు, తన మహిమను వదిలిపెట్టాడు. అంతేకాదు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు ఇలాగ రాస్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. నీవు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావని ఎరిగి ఉన్నావా? మరి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన చెల్లించినటువంటి ధనమేమిటో తెలుసా? ఆయన ప్రాణము, ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన మహిమ, వీటన్నిటినీ ఆయన నీ కొరకు, నా కొరకు దారపోశాడు. భక్తుడైనటువంటి పేతురు ఆయన రాసినటువంటి మొదటి ఉత్తరం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, హల్లెలూయా, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు
విమోచింపబడితిరని మీరెరుగుదురా. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు తన మహిమను విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ పరలోక మహిమను వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. అది ఆయన చెల్లించినటువంటి ధనము. నీ కొరకు నా కొరకు ఆయన వెచ్చించినటువంటి ధనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 26వ వచనం నుంచి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతై అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. Christ also loved the church and gave himself for it. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. తన మహిమను మన కొరకు ధారపోశాడు. ఎందుకో తెలుసా? మనము ఆయన మహిమలో పాలిభాగస్థులం కావాలని, మనము ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్థులం కావాలని, మనము ఆయన నిత్య జీవంలో పాలిభాగస్థులం కావాలని. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ ముత్యములను వెతుకుతున్నటువంటి వర్తకుడు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. మరి ఆయన వెతుకుతున్నటువంటి ఆ ముత్యము ఎవరు కాదు, ఆ ముత్యము నీవు, ఆ ముత్యము నేను. హల్లెలూయా. మరి ఆ ముత్యమును గురించి 2వ భాగంలో నేర్చుకుందాం. మరి ఆ ముత్యాల వర్తకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి మనలను మనము సమర్పించుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రముల తండ్రి, అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడన్న సత్యాన్ని మాకు తెలియజేసిన మీ కృప కొరకు వందనాలు. అవును మా ప్రభువా, మంచి ముత్యాలను వెతుకుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని మేము కనుగొని ఆయన తెలుసుకొని అయా మమ్మల్ని మేము మంచి ముత్యములుగా మీ సన్నిధానంలో తీర్చిదిద్దుకోవడానికి కావలసిన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, అభిషేకము, శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.